పిల్లలు మనం ఇంతకుముందు ఈ మ్యాథమెటికల్ బ్యాలెన్స్ ద్వారా ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై గురించి నేర్చుకున్నాం, అవునా? ఇప్పుడు మరికొన్ని టాపిక్స్ గురించి నేర్చుకున్నాం. చూడండి, మీకు డబ్బుల్ని మనీని మార్చడం గురించి పాఠం ఉంది, అవునా? ఉందా లేదా? మనీకి సంబంధించిన పాఠం ఉంది మనకి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ఇది 5 రూపీస్. ఇక్కడ మీకు ముందు కనబడేది ఏముంది? అక్కడ 5 రూపీస్. 5 రూపీస్ని మీరు మార్చి షాప్కి వెళ్ళి అక్కడ మార్చి ఇవ్వాలి, లేదా మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. 5 రూపీస్ని మీరు మార్చాలి. మార్చాల్సినప్పుడు మీకు మనం చెప్పుకున్నాం గతంలో, మనకి ఏమేమి ఉంటాయని కరెన్సీ ఏముంటుందని చెప్పాము. 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్, అవునా? తర్వాత 10 రూపీస్, 20 అట్లా ఉంటాయి. 5 రూపీస్ని మనం ఎట్లా మార్చుకోవాలి చూడండి. మనం ఓన్లీ రూపీస్ దగ్గర వేసుకోవాలి. ఇక్కడ రూపీ గుర్తుందా? దాని దగ్గరే మనం రింగులు వేసుకోవాలి. 2 రూపీస్ వేసాను, తర్వాత 1 రూపీ వేసాను. అంటే 5 రూపీ అంటే 2 రూపీ 1 రూపీ సరిపోతుందా? సరిపోవట్లేదు. ఎందుకని? ఇక్కడ చూడండి, ఇటు ఇంకా 5 రూపాయలు ఎక్కువ కాబట్టి బ్యాలెన్స్ ఇటువైపు ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 5 రూపీస్ అంటే ఎట్లా మార్చాలి? ఒక 2 రూపాయలు, 1 రూపాయి ఇచ్చాను. సరిపోయిందా? సరిపోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ ఇంకో 2 రూపాయలు ఇక్కడ వేసుకున్నా, లేకపోతే ఇక్కడ 1 రూపాయి దగ్గర వేసుకున్నా. రూపాయి దగ్గర వేసుకున్నప్పుడు ఏమైంది? సరిపోలేదు. మళ్ళీ ఇక్కడ 2 రూపాయలు వేసుకున్నాం. మనం ఎక్కడైనా వేసుకోవచ్చు, మనకు తెలియదు, మనకి ఎట్లా మార్చాలో తెలియదు. మనం ఏం చేస్తున్నాము? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా నేర్చుకుంటున్నాం, అంతేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, 5 రూపీస్ని 2 రూపాయలు 1 రూపాయి దగ్గర వేసాను. అంటే ఇప్పుడు 5 రూపీస్ని ఎట్లా మార్చాను నేను? 2 రూపాయలు 1 రూపాయి, అంతేనా? 2 రూపాయలు 1 రూపాయి ఇస్తే 5 రూపీస్ అవుతుందా? అవుతుంది. అంటే ద్రవ్యమానం గురించి చెప్పుకున్నాం, మనీ గురించి మనం అవునా చెప్పుకుంటున్నాము. దాంట్లో భాగంగా 5 రూపీస్ని పంచడం, 2 రూపాయలు పంచాలి, 1 రూపాయి పంచాలి. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 10 రూపీస్ని పంచాలి. ఇది 10 రూపీస్. 10 రూపీస్ని ఎట్లా పంచాలి చూడండి. ఒక 2 రూపాయల దగ్గర వేసాను, ఒక 5 రూపాయల దగ్గర వేసాను. ఆ 10 రూపీస్ని 5 రూపాయలు 2 రూపాయలుగా పంచాను అనుకోండి, సమానం కావట్లేదు, బ్యాలెన్స్ కావట్లేదు. ఇప్పుడు నేను ఇంకో చేస్తున్నా, 2 రూపాయల దగ్గర వేసిన 5 2 రూపాయలు 9 రూపాయలు అయినాయి, సమానం కాలేదు. అప్పుడు నేను ఏం చేసిన, ఇక్కడ చూడండి 5 రూపాయలు తీసేసేసి దీన్ని ఇక్కడ వేసుకున్నా 5 రూపాయల దగ్గర. ఎందుకని? 1 రూపాయి దగ్గర, 2 రూపాయల దగ్గర, 5 రూపాయల దగ్గర, లేకపోతే 10 రూపాయల దగ్గర వేసుకోవాలి. ఎందుకని? ఇక్కడ మనం కరెన్సీ రూపాయలు మనం ఎందులో చెప్తాం? రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు చెప్తాం. కాబట్టి రింగ్ ఎక్కడ వేయాలి? 1 దగ్గర కానీ, 2 దగ్గర కానీ, 5 దగ్గర కానీ వేయాలి. అంతేగాని మనం డైరెక్ట్గా సపోజ్ ఇట్లా 5 రూపాయలు వేసినాం అనుకో, 3 2 వేసుకోకూడదు. 3 రూపాయలు ఉంటుంది కదా, కాబట్టి కరెన్సీ ఎక్కడ ఉంది అక్కడ వేసుకోవాలి. 5 రూపాయలు ఉంటుంది కాబట్టి 5 2 దగ్గర వేసినాం. చూడు, సమానమైందా? అయింది. అంటే 10 రూపాయలని 2 5లకు పంచుకోవచ్చు. పంచుకోవచ్చా? 2 5 రూపాయలు అంటే 10 రూపాయలైనా. అట్లా మనం దీని ద్వారా ద్రవ్యమానం, మన కరెన్సీ, మనీ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఇంకేం నేర్చుకోవచ్చు అసలుకి చూడండి. ఇప్పుడు ఇది 4, అవునా? ఇటు 1 వేసా, కరెక్టేనా? చూడండి, 4 పెద్దదా 1 పెద్దదా? 4, అవునా? 4 పెద్దది. ఏది పెద్దదైతే దాని వైపు బరువు ఉంటుంది కాబట్టి కింద దిగుతుంది. 4 పెద్దది కాబట్టి కింద దిగుతుంది. అంటే ఏది పెద్దది, ఏది చిన్నది? మోర్ దాన్, లెస్ దాన్. ఇది లెస్ దాన్, ఇది మోర్ దాన్. లెస్ దాన్, మోర్ దాన్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అందుకే మీకోసం ఇక్కడ ఏం చేశాను, నేను చూడండి గుర్తులు కూడా పెట్టాను, అవునా? చూడండి, పెట్టాను గుర్తులు. చూడండి, ఈ 2 గీతలు ఉన్నాయి కదా, ఇటు ఉంది కాబట్టి ఇది పెద్దది. ఈ 2 గీతలు చూడండి, ఇదేనా? 2 గీతలు ఇటు ఉన్నాయి కాబట్టి ఇది పెద్దది. ఇచ్చిన 1 గీత ఉంది కాబట్టి ఇటు, అవునా? అంటే పెద్దదాని వైపు 2 కొమ్ములు పెడతాం మనం, అంతే కదా? ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, అంతేనా? అది కూడా నేర్చుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ 4 వేసాము, అక్కడ 4, ఇక్కడ 4 వేసాము. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈజ్ ఈక్వల్ అయింది, అవునా? చూడండి, ఈజ్ ఈక్వల్ గుర్తు కూడా ఉంది మీకోసం ఇక్కడ పెట్టాను. ఇవి ఈజ్ ఈక్వల్ 4 ఈజ్ ఈక్వల్ 4. 4 4 సమానమేనా? సమానం. అంటే ఇక్కడ మనం గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు త్రిభుజం చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ కనబడుతుందా? ఆకారాలు ఉన్నాయి, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది? 3 ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 3 దగ్గర వేసాను.
ఇక్కడ ట్రయాంగిల్ ఎటువైపు ఉంది చూడండి, మీరు గమనించండి బాగా, పైకి ఉంది. అవునా, బొమ్మ పైకి గీయబడింది. ఇక్కడ ట్రయాంగిల్ చూడండి, బొమ్మ కిందకి గీయబడింది. ట్రయాంగిల్ అనేది పైకి గీసినా కిందకి గీసినా చూడండి ఆకారాలు చూడడానికి ఒకేలాగా లేవు, కానీ 3 భుజాలు ఉన్నాయి, 3 భుజాలు సమానంగా ఉన్నాయి. అవునారా? కాకపోతే ఇది బొమ్మ పైకి గీయబడింది, ఇది బొమ్మ కిందకి గీయబడింది. 3 3 ఇది కూడా సమానమైనట్టు ఇది ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ రెండు సమానమే. దీనికి 3 భుజాలు అంటే 3 సైడ్స్ ఉన్నాయి, దీనికి 3 భుజాలు అంటే 3 సైడ్స్ ఉన్నాయి, అంటే రెండు ఈక్వల్. మీకు ఇక్కడ చూడండి 5వ నెంబర్ దగ్గర ఒక బొమ్మ ఉంది, 5 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 సైడ్స్ ఉన్నాయి. కానీ ఈ 5 సైడ్స్తో ఏర్పడిన బొమ్మ చూడండి పైకి ఉంది. ఈ 5 సైడ్స్ ఏర్పడిన బొమ్మ చూడండి, ఇక్కడ చూడండి ఇది ఎట్లుంది, కిందకు ఉంది. కిందకున్న పైకున్న సైడ్స్ మారాయా? మారలేదు. ఆకారం మారిందా? షేప్ మారిందా? షేపు మారలేదు. అవునా? మారిందా? మారలేదు. అంటే మనకి ఇక్కడ ఏంటి, షేప్స్ అనేవి ఎటువైపు ఉన్నా సరే కొలతలు సమానంగా ఉన్నప్పుడు, అవునా, అవి మారవు. దాని సైడ్స్ అన్నీ సమానంగా ఉన్నప్పుడు అది ఇది ఎక్కడ పిలవబడుతుంది, ఇది ఎక్కడ పిలవబడుతుంది. అవునా? ఇక్కడ చూడండి 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, రెండు సమానంగా ఉన్నాయి. అవునా? దీనికి 4 భుజాలు ఉన్నాయి, దీనికి 4 భుజాలు ఉన్నాయి, అంటే ఈ రెండు బొమ్మలు ఒకటే. మనకి ఇక్కడ 6 దగ్గర చూడండి బొమ్మ ఎట్లుంది, పైకి ఉంది, ఇక్కడ ఎట్లుంది, కిందకు ఉంది. మీరందరూ గమనించండి, ఇక్కడ కోణం ఇటువైపు ఉంది, ఇక్కడ కోణం చూడండి ఎటువైపు ఉందో, ఇటువైపు ఇటువైపు ఉంది. ఇక్కడ కోణం చూడండి ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది. అవునా? అంటే షేప్ ఏమైంది, టర్న్ అయింది, అంటే కదిలింది తప్ప దాని సైడ్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అవునా? దాని సైడ్స్ సేమ్ 6 ఉన్నాయి, దీనికి 6 ఉన్నాయి. అంటే దీన్ని ఏమని పిలుస్తామో దీన్ని కూడా అదే పిలుస్తాం. అవునా? కొలతలు మారవు. దీన్ని మనం మెజర్మెంట్ తీసుకున్నాం, మనం ఏం చెప్పుకుందాం అనుకుంటున్నాం, మెజర్మెంట్. దీని మెజర్మెంట్ తీసుకున్నాం అనుకో, ఎంత ఉంటుందో దీని మెజర్మెంట్ కూడా అంతే ఉంటుంది. దీన్ని కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 7 రోజులు వేసాను. 7 రోజుల్లో మనకి ఇక్కడ వారం, అవునా, వారం అని 7 రోజులు గుర్తుపెట్టుకునే వాళ్ళు వారానికి 7 రోజులు ఎట్లా వేసుకోవచ్చా మనం? మీకు ఇట్లా దీనివల్ల లాభం ఏంటి, వారానికి 7 రోజులు ఉంటాయని తొందరగా అర్థమైంది. అంటే వారానికి 7 రోజులు సమానమైంది చూడండి, రెండు సమానంగా ఉన్నాయా? సమానం. అంటే వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ లీటర్లు, కిలోమీటర్లు, మీటర్లు, తర్వాత గ్రాములు, కొద్దిగా కన్ఫ్యూజన్గా మెజర్మెంట్ వేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు అప్పుడు ఏం చేసుకోవచ్చు, దీని ద్వారా ఆట ఆడుకుంటూ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 8 దగ్గర వేసాను, 8 దగ్గర వేసినప్పుడు ఎంత అయింది, 1000 గ్రాములు ఉంది. అక్కడ 8 దగ్గర ఇక్కడ ఎంత ఉంది, 1000 గ్రాములు ఉంది. మనం ఇక్కడ అది 1000 గ్రాములు ఎంత అంటే మీరు సమాన పరిమాణంలో అంత చూసుకొని వేసుకున్నా సరే, అంటే 1000 గ్రాములు అంటే ఎంత, కిలోగ్రాము, 1 కిలో. మీకు ఇక్కడ 8 వేసారు, ఇటువైపు కూడా 8 వేయండి, బ్యాలెన్స్ చేయండి రెండింటిని. అంటే 1000 గ్రాములు ఒక ఆటోలో 1000 గ్రాములు రాయేస్తే ఇటువైపు దేనికి సమానం, కేజీకి సమానం. అంటే బ్యాలెన్స్ అయిందా? అంటే 1000 గ్రాములు అంటే ఎంత, కేజీ. 1000 గ్రాములు అంటే మరి కిలోమీటరా, పక్కన కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ అవుతుందా? చూడండి, అవి గ్రాముల్లో ఎప్పుడు మనం ఎందులో చెప్పాలి, గ్రాముల్లోనే చెప్పాలి. కేజీని గ్రాముల్లో చెప్పుకుంటాం, అవునారా? గ్రాములు తీసుకెళ్ళి కిలోమీటర్లో, కిలోమీటర్ తీసుకెళ్ళి గ్రాములో, లేకపోతే మన వేరే కొలతలు తీసుకెళ్ళి నిమిషాలు తీసుకెళ్ళి గ్రాములు అంటే చెప్పకూడదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు, కిలోమీటర్ చెప్పాలంటే 1000 మీటర్లు. మనం ఏం చేసినాం, మీటర్లో కానీ కిలోమీటర్లో కానీ చెప్పినాం. అంతేగాని కిలోమీటర్లు తీసుకొచ్చి గ్రాముల్లో, గ్రాములు తీసుకెళ్ళి కిలోమీటర్లో చెప్పకూడదు. కొలతలు అనేది మారిపోకూడదు. దానికోసం మీరు గుర్తుండే కోసం ఏం చేయాలి, చూడండి 1 కిలోమీటర్ అంటే ఎంత, ఇక్కడ 1000 మీటర్లు. చూడండి ఈక్వల్ అయిందా? ఆ రెండు సమానమైన. అంటే 1 కిలోమీటర్ వచ్చేసి 1000 మీటర్లు అనేది మీరు ఇట్లా ఆడుకుంటూ ఇట్లా రింగులు సమానంగా ఉన్నాయని వేసుకోవడం వల్ల మీకు అమ్మడే గుర్తు వస్తాయి. అట్లా ఇక్కడ చూడండి 12 దగ్గర వేస్తున్నా, ఇక్కడ 12 చుక్కలు ఉన్నాయి. అవునా? 12 చుక్కలు ఇటువైపు ఏమున్నాయి చూసుకోండి అని అయితే 12 దగ్గర ఏముందో చూసుకుంటే ఏమైంది, డజన్ అవుతుంది. 12 వస్తువులు రెండు సమానమైన 12 వస్తువులు కాస్త ఏమైంది, డజన్ అయింది. అంటే ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, నేను మామూలుగా గుడ్డులాగా పెట్టా. 12x అంటే 12x అంటే ఎంత, 1 డజను.
మీరు ఏం పెట్టుకున్నా 12 అనేది దేనికి సమానమైంది? డజన్. అరటిపండు తీసుకున్నాం, డజను అంటే 12. అవునా? అంటే ఒక డజన్ ఈజ్ ఈక్వల్ టు 12 అని మీకు రావాలి. అట్లాగే ఇక్కడ చూడండి, ఒక నిమిషం అంటే 14, ఇక్కడ 14 వేసుకుని ఒక నిమిషం అంటే ఇక్కడ ఏముంది చూడండి, ఒక నిమిషం అంటే మనకి ఒక నిమిషం అంటే 60 సెకండ్లు ఉంది. రెండు సమానమేనా? రెండు సమానం. అంటే ఒక నిమిషం ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. తర్వాత మీరు ఒక సంవత్సరం వేసుకున్నారు అనుకోండి, సపోజ్ వేరే దగ్గర సంవత్సరం వేసారు అనుకోండి, ఒక నిమిషం అంటే సంవత్సరం వేస్తే తప్పు వచ్చింది. అంటే ఒక నిమిషం సంవత్సరానికి సమానమా? కాదు, తప్పు. మరి ఒక రోజుకు సమానమా? రోజు దగ్గర వేసారు నిమిషం, తప్పు వచ్చింది. అంటే ఇది పెద్దగా వచ్చింది. రెండు సమానం రావాలి. అంటే ఎక్కడ వేసుకోవచ్చు చూడండి, ఒక నిమిషం అంటే మీరు ఇక్కడ వేసుకోండి, అక్కడ ఏముంది 60 సెకండ్లు ఉంది, అంటే ఇక్కడ ఒక నిమిషం దగ్గర వేయాలి. అంటే ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. అట్లాగే చూడండి, ఇక్కడ ఒక సంవత్సరం అంటే ఇటువైపు మనం ఒక సంవత్సరానికి 24 గంటలు వేసినాం అనుకో, అక్కడ ఏం సంవత్సరం వేసినాం, ఇక్కడ 24 గంటలు వేసినాం. చూడండి బ్యాలెన్స్ లేదు, కొంచెం మరి ఇది తగ్గింది, ఇది ఎక్కువ ఉంది. అంటే ఒక సంవత్సరానికి ఈ బ్యాలెన్స్ సరిపోలేదు, కొంచెం బ్యాలెన్స్ సరిపోవాలంటే పక్కన ఏం వేయాలి? అక్కడ ఒక సంవత్సరం కదా, మనకి రోజుల్లో ఉన్నది వేసుకోవాలి, గంటల్లో ఉన్నది వేసుకున్నాం మనం. అవునా? గంటల్లో ఉన్నది వేసుకోకూడదు, రోజుల్లో ఉన్నది వేసుకుందాం. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు వేసుకోవాలి? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈక్వల్ అవుతుందా? రాదు, ఊగుతూ ఉంటుంది. ఊగి చూడండి, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే ఈ రింగులు ఊగుతూ ఉంటాయి కదా, ఈ రింగులు ఊగినప్పుడు మీకు ఏమైంది అంటే కొద్దిగా అటు ఇటుగా ఊగుతూ ఉంటుంది. మనం అందుకని మనం రింగులు ఆపుతాం, ఇట్లా పట్టుకొని ఆపుతూ ఉంటాం. రింగులు ఆపితే మరి సమానం అయిపోద్ది. ఈ రింగులు ఊగుతూ ఉంటాయి గాలికి. ఇప్పుడు చూడండి, ఒక సంవత్సరం అంటే ఎంత? 365 రోజులు, 365 డేస్ సమానమైంది. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, 60 నిమిషాలు దేనికి సమానం అనుకోవచ్చు? ఇక్కడ ఒక గంట, ఒక డజన్ కాదు. 60 నిమిషాలు అంటే ఒక డజన్ అవుతుందా? ఒక డజన్ కాదు, 60 నిమిషాలు అంటే. ఇక్కడ ఒక నిమిషం సమానమా? చూడండి, కాదు, వెళ్ళిపోతుంది. ఒక గంట ఇక్కడ వేసుకుందాం, గంట వేసుకుందాం. చూడండి, కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఊగి ఆగిద్ది, ఆగినప్పుడు మీకు సమానంగా వచ్చింది. అంటే ఒక 60 నిమిషాలు అంటే ఆగింది. ఓకేనా? దాన్ని ఆగింది. చూడండి, 60 నిమిషాలు అంటే దేనికి సమానమైంది? ఒక గంటకు సమానమైంది. ఓకేనా? అట్లా కాకుండా మనం అక్కడ ఏం వేసినాము? ఒక గంట వేసాము. గంటకి ఒక 60 నిమిషాలు కాకుండా 60 సెకండ్లు అనుకోండి, మీరు పొరపాటు పడ్డారు అనుకోండి, గంటకి 60 సెకండ్లు వేసారనుకోండి, అక్కడ ఏం వేసాము? గంట వేసాము. ఇక్కడ ఏం వేసాను? 60 సెకండ్లు వేసాను. గంటకి 60 సెకండ్లు అంటే కాదు. చూడు, తేడా వచ్చిందా? ఇటు కొద్దిగా తేడా వచ్చింది. అంటే గంటకి ఎంత? 60 సెకండ్లు కాదు, 60 నిమిషాలు. ఇప్పుడు చూడండి, తేడా రాదు. చూడండి, పైకి ఊగుతూ ఉంటుంది, ఊగి ఊగి సమానం వచ్చింది. చూడండి, ఇట్లా ఆపితే మనకి బ్యాలెన్స్ ఆగిపోయి పోకుండా ఆపాలి. ఎట్లున్నాయి? రెండు సమానంగా ఉన్నాయి. ఇది చూడండి, ఊగుతుంది, లైట్ ఊగుతా, బ్యాలెన్సర్ కాబట్టి ఎప్పుడైనా సరే అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఊగింది కదా, ఆగిపోయింది. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది? ఒక గంట అంటే 60 నిమిషాలు. కొంచెం మార్చిన, చూడండి 60 నిమిషాలు కదా, దీన్ని తీసుకెళ్ళి ఇటు పక్కకి వేసాను. చూడండి, వస్తుందా సమానం? ఇప్పుడు రావట్లేదు. వస్తుందా? రావట్లేదు. అట్లా కాకుండా ఇటు కొంచెం పక్కకి వేసాను, వస్తుందా? సమానంగా వస్తుందా? చూడండి, రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? చూసుకో, సమానంగా వస్తుందా? రావట్లేదు. అవునా? ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వేస్తున్నా, కొంచెం తేడా ఉంది. చూడండి, ఇగో ఒక నెంబర్ తేడా వేసినా కూడా బ్యాలెన్స్ అవ్వదు. ఇప్పుడు మనం ఒక గంట అంటే 60 నిమిషాలు, ఇది 60 నిమిషాలే కదా, కరెక్ట్గా 60 నిమిషాలు వేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సమానంగా వేసాను. అంటే ఊగిద్ది కదా, ఊగితే వస్తుంది. ఆగండి, ఆపాలి ఊగేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ కొంచెం ఊగుతుంది. అది ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో, ఓకే, సెపరేట్ అవుతుంది. వస్తుందా? చూడండి, అంటే ఒక గంట అంటే ఎంత? రెండు అంటే ఒక గంట అంటే ఎంత? 60 నిమిషాలు. అట్లా మనం నచ్చింది. ఒక రోజు అంటే 24 గంటలు. ఇట్లా ఒక రోజు ఉంది, అక్కడ ఇక్కడ ఎంత ఉంది? ఒక రోజు ఉంది, అక్కడ 24 గంటలు. సమానం వచ్చిందా? చూడండి, రెండు ఈక్వల్గా ఉన్నాయా? అంటే 1 day ఈజ్ ఈక్వల్ టు 24 hours. అట్లా మనం దీని ద్వారా దీన్ని ఏమంటాం? మనం
మ్యాథమెటికల్ బ్యాలెన్సర్. దీని ద్వారా మనం మెజర్మెంట్స్, షేప్స్, క్యాలెండరు, మనీ, దూరం కూడా తెలుసుకోవచ్చు, డేస్, టైము, ఇవన్నీ ఎవ్రీథింగ్. అంటే మనకి మ్యాథ్స్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా దీని ద్వారా పరిచయం చేసి అవగాహన కల్పించవచ్చు. అవునా? మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ చేసి మనం ద్రవ్యమానం, ద్రవమానం, కాలమానం, దూరమానం, కొలమానం, అవునా, అంటే మెజర్మెంట్స్, క్యాలెండరు, టైము, డిస్టెన్సు, యాంగిల్స్ కూడా చెప్పొచ్చు. మోర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్, అవునా, హౌ మచ్ మోర్ దాన్, హౌ మచ్ లెస్ దాన్. తర్వాత షేప్స్, యాంగిల్స్ కూడా చెప్పొచ్చు. అంటే ఇట్లా యాంగిల్స్ పెట్టినాం అనుకో, ఇది యాంగిల్లో ఉంది, ఇట్లా స్ట్రైట్గా ఉంటే యాంగిల్, స్ట్రైట్గా ఉంటేనేమో మనమేమో 180 డిగ్రీస్ అంటాం. అవునా? స్ట్రైట్గా ఉంది కాబట్టి 180 డిగ్రీలో ఉందని. ఇక్కడ ఈ విధంగా ఉండే యాంగిల్, అవునా. ఇట్లా మనం ఈ కర్రని ఈ బ్యాలెన్స్ ఉపయోగించి రకరకాల యాంగిల్స్ చెప్పొచ్చు. అవునా? ఇది 90 డిగ్రీ కూడా తక్కువ ఉందనుకో, కర్ర తక్కువ పెట్టుకున్నాం అనుకో, మనకేమొస్తుంది? యాక్టివిటీ యాంగిల్ వస్తుంది. 90 డిగ్రీల కంట ఇట్లా మనం ఎక్కువ పెట్టినాం అనుకోండి, ఇంకో కర్ర తెచ్చుకొని 90 డిగ్రీల కంటే ఎక్కువ పెట్టినాం అనుకోండి, ఆబ్ట్యూజ్ యాంగిల్ వస్తుంది. స్ట్రైట్ యాంగిల్ ఇది. అవునా? ఇది స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ యాంగిల్. అట్లా మనం రకరకాల యాంగిల్స్ మన ఇందులో ఇవన్నీ నేను బోర్డు మీద రాసినవి కాకుండా ఇంకా మ్యాథ్స్లో అన్ని రకాల టాపిక్స్ కూడా కవర్ చేయొచ్చు. దీని ద్వారా ఈ ఒక్క టీఎల్ఎం ద్వారా మ్యాథ్స్లో ఉన్న అన్ని రకాల టాపిక్స్ కవర్ చేస్తూ అవగాహన కల్పించవచ్చు. బాగుందా పిల్లలు? ఎట్లుంది ఇది? అన్ని రకాలుగా మనం నేర్చుకోవచ్చా దీని ద్వారా? రోజు ప్రాక్టీస్ చేద్దామా? మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా, అసలు దీని ద్వారా ఇంకా 4-5 రింగులు పెట్టి ఇంకా చాలా మీకు తెలవని, నాకు కూడా తెలవని కూడా ఇందులో ప్రాక్టీస్ అవ్వచ్చు. మ్యాథ్స్ బుక్ మొత్తం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న మ్యాథ్స్ బుక్ మొత్తం కూడా దీని ద్వారా చెప్పవచ్చు. ఓకేనా? నేర్చుకుంటారా? ఓకే, రైట్. ఆపేకినావా?